హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వరల్డ్. ఈరోజు కాల్షియం రిచ్ హెల్దీ లంచ్ బాక్స్తో మీ ముందుకు వచ్చేసాను. నువ్వులతో ఇలా ఒక రైస్ ఐటెం చేసుకోండి. కావాల్సినంత కాల్షియం దొరుకుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. లంచ్ బాక్సులకి సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. పెరిగే పిల్లలకి కాల్షియం చాలా అవసరం. అలానే ఉమెన్స్లో వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యలు పోగొట్టడానికి, రాకుండా ఉండడానికి కూడా ఈ నువ్వులు బాగా యూజ్ అవుతాయి. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపించేస్తాను, వచ్చేయండి. నేను ఒక పర్సన్కి సరిపడా క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ రైస్ అనేది. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 స్పూన్ల నువ్వులు వేసుకోండి. దీనిలో కారానికి తగినట్లుగా నేను ఒక 3 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మీరు మీ కారాన్ని చూసి వేసుకోండి. ఒక కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా వేసుకుంటున్నానండి, కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం. ఈ ఎండుమిర్చిని తుంచుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక చిటికెడు పసుపు, అలానే టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ కారం అనేది మీకు నచ్చినట్లుగా వేసుకోండి, మీరు తినే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి. దాంట్లో ఒక 6 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఇంకొకసారి దీన్ని బ్లెండ్ చేసుకొని ఈ పౌడర్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ పచ్చివేనండి, ఏమీ వేపాల్సిన అవసరం లేదు. పచ్చిగానే బ్లెండ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు చిటపటమన్న తర్వాత దాంట్లో 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అట్లానే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఈ మూడింటిని యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు మంచిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుకుంటూ వేపుకోండి. మనం అన్నీ పచ్చివే వేసాం కదండి, అందుకనే ఆయిల్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. నురుగు వస్తుంది చూడండి వీడియో క్లిప్లో, ఆ నురుగు పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మంచిగా వేగిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి తిప్పుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తం అన్నానికి కలిసేలాగా గెరిటతో మంచిగా మిక్స్ చేసుకోండి. రైస్ని మిక్స్ చేసేటప్పుడు ఫ్లేమ్ని హైలో ఉంచుకోవాలండి. ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని అంతా సరిపోయింది అంటే దింపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రైస్ టేస్ట్ కానీ స్మెల్ కానీ సూపర్ వస్తుందండి. అసలు ఈ రైస్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడే వంటగదిలో గుమగుమలాడుతూ వాసన భలే వస్తుందండి. వీడియో నచ్చితే నా రెసిపీకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.